ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ పై వెనక్కి తగ్గేదే లేదంటున్నారు నారా లోకేష్. ప్రజలకు చెడు చేసిన వాళ్లను వదిలేది లేదంటున్నారు ఆయన. త్రిభాషా విధానంపైన తమకు స్పష్టమైన అవగాహన ఉందని అన్నారు నారా లోకేష్. త్రిభాషా విధానం వల్ల మాతృభాషలకు అన్యాయం జరగదన్నారు మంత్రి నారా లోకేష్. హిందీ భాషను నేర్చుకోవడం కూడా ముఖ్యమే అన్నారు ఆయన. డీలిమిటేషన్ పైన కేంద్రంతో మాట్లాడతామంటూ చెప్పుకొచ్చారు మంత్రి నారా లోకేష్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్. రెడ్ బుక్ పై వెనక్కి తగ్గేది లేదంటున్నారు ఆయన. ప్రజలకు చెడు చేసిన వాళ్లను వదిలేది లేదన్నారు లోకేష్. త్రిభాషా విధానం పైన తమకు స్పష్టమైన అవగాహన ఉందని అన్నారు మంత్రి. త్రిభాషా విధానం వల్ల మాతృభాషలకు అన్యాయం జరగదన్నారు మంత్రి. హిందీ భాషను నేర్చుకోవడం కూడా ముఖ్యమే అంటున్నారు ఆయన. ఇక డీలిమిటేషన్ పైన కేంద్రంతో మాట్లాడుతూ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇంకా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశారనే అంశానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, మంత్రి నారా లోకేష్ ఇంకా ఎటువంటి కామెంట్స్ చేయడం జరిగింది? అట్ ద సేమ్ టైం హిందీ భాషకు సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తోంది. సత్యన్, ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు ఢిల్లీలో జరిగిన ఒక ఛానల్ ఇంటర్వ్యూకి లోకేష్ అటెండ్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఆ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు అయితే మాట్లాడారు. బేసిక్ గా ఆయన మాట్లాడిన దాంట్లో ఒకటి, రెడ్ బుక్ మీద మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు అనేది లోకేష్ చాలా క్లియర్ గా క్లారిటీ ఇచ్చేశారు. మరోవైపు ఏంటంటే ప్రజలకు చెడు చేసిన వాళ్ళని వదిలేది లేదు అనేది లోకేష్ చెప్తున్న ఒక ప్రధానమైన అంశం. అయితే త్రిభాషా విధానం మీద అంటే 3 భాషలకు సంబంధించి ఇంగ్లీషు, హిందీ, లోకల్ గా ఉన్న లాంగ్వేజ్. అయితే ఈ విషయంలో కొత్త లోకేష్ లోకల్ గా ఒక మాట అయితే మాట్లాడారు నారా లోకేష్. ఒకటి, హిందీని అంతా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు అనేది లోకల్ గా మాట్లాడుతున్న పరిస్థితి. మరోవైపు ఢిల్లీలో మాత్రం అది నేర్చుకుంటే మంచిది అని చెప్పారు. కానీ అఫీషియల్ గా ఈ 3 భాషలకు సంబంధించి ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఏ శాఖల్ని, ఏ భాషల్ని ముందు నడుపుతారు, ఏ భాషలకి ఆయన ప్రమోషన్ చేయబోతున్నారు అనేది కొంత సమయం పెట్టే పరిస్థితి అయితే ఉంది. అయితే హిందీ భాష నేర్చుకోవాలని కూడా ఆయన ముఖ్యంగానే చెప్పిన పరిస్థితి. రెండోది, డీలిమిటేషన్ చాలా ఇష్యూస్ కొంత తేడా ఉంది. దానికి సంబంధించి సెంట్రల్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. బహుశా డీలిమిటేషన్ ఆల్మోస్ట్ ఆల్ జరిగే పరిస్థితి అయితే ఉంది. అంటే 175 స్థానాలు కాస్త రాబోయే రోజుల్లో 245 స్థానాలు మారే పరిస్థితి ఉంటుంది. అయితే డీలిమిటేషన్ లో కొత్త ప్రభుత్వం సెంట్రల్ లో ఆలోచిస్తున్న దానికి మరోవైపు ఇప్పుడు ఏంటంటే తమిళనాడుకు సంబంధించిన సీఎం కూడా ఒక లేఖ రాశారు. డీలిమిటేషన్ మీద అందరు ముఖ్యమంత్రులను కూర్చొని మాట్లాడదాం, తద్వారా ఉత్తరాంధ్రకి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఈ ప్రాంత 2 రాష్ట్రాలకు సంబంధించి ఎంపీలు కొంత తగ్గే పరిస్థితి ఉండబోతుంది. కాబట్టి దాని మీద ఆయన కలిసి మాట్లాడుకుందామని చెప్పి కూడా తమిళనాడు ముఖ్యమంత్రి లేఖ రాశారు. కాబట్టి బహుశా దీనికి సంబంధించి కొంత లోతుగా అధ్యయనం అయితే జరిగే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది సత్యన్. బట్ ఏదేమైనా కొంత కాంట్రవర్సీ ఇష్యూస్ ఆయన తన మనసులో ఉన్న మాటలను అయితే చాలా ఓపెన్ గానే ఈ రోజు ఢిల్లీలో ఒక మీడియా సదస్సులో మాట్లాడిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది సత్యన్. అంటే ఎప్పటికల్లా పూర్తి స్థాయిలో రెడ్ బుక్ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇది ఇప్పట్లో క్లోజ్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా దాదాపు ఇంకా కొన్నేళ్లు పట్టే అవకాశం ఉందా? దానికి సంబంధించి ఏమైనా మాట్లాడారు ఆయన? అంటే బేసిక్ గా ఒకటి, ఆయన అంటే అసెంబ్లీలో కావచ్చు లేకపోతే మీడియా మిత్రులతో కూడా మాట్లాడుతూ లోకేష్ ఒకటైతే చాలా క్లారిటీ ఇస్తున్నారు. ఈ విషయంలో ఎవరి విషయంలో కూడా అంటే గతంలో తప్పులు చేసి అక్రమాలు చేసిన ఎవరి విషయంలో కూడా ఈ ప్రభుత్వం అయితే రాజీ పడే ప్రసక్తే లేదు. కొంత అనవసరమైన రాద్ధాంతం జరుగుతోంది. కొంత అనుకూల మీడియా కూడా దీని మీద కొంత ప్రచారం చేస్తుంది. ఇక్కడ ఫలానాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే ఇంకొక వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని. అవన్నీ కూడా ఊహాగానాలు తప్పితే 100% మనకి ఏదైతే ఒక లైన్ ఉందో ఆ లైన్ లోనే మేము అందరం కూడా ఉన్నాం. దాంట్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి అర్థమవుతుంది. కాకపోతే ఈ లోపల ముందు వస్తున్న కొంత సమాచారాన్ని తీసుకొని కొంత మీడియా కూడా, అనుకూల మీడియా కూడా కొంత ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తుంది, కొంత ఇవి చేస్తుంది అనేది ఆయన ఆలోచన. కానీ ఏదైనా ఆయన అయితే చాలా స్పష్టంగా ఉన్నారు. లోకేష్ చాలా క్లియర్ గా ఒక మాట చెప్తున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో
తప్పు చేసిన శిక్షించడానికి మాత్రం దాంట్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఆ వ్యక్తులను కూడా నేను కలవబోట్లేదు అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. చాలా మంది కొంత మెయిన్ మీడియాలో ఉన్న వ్యక్తులు కూడా ఇటువంటి ఆహారం మీద కొంత బయట ప్రచారం చేస్తున్నారు, వార్తలు రాస్తున్నారు. అయినా కూడా పర్లేదు కానీ బట్ నా మనసాక్షి తెలుసు నేను ఏం చేస్తున్నానో. బట్ ఈ విషయంలో మాత్రం ఎటువంటి బ్యాక్ అండ్ వేసే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఎక్కడ ఏ తప్పు జరిగినా ఆ తప్పు మీద ఒక సున్నితమైన అంశం దాని మీద మనకు ఐడియా ఉంది. ఆ దిశగానే ముందుకు వెళ్తామనేది ఆయన క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. అలాగే హిందీ అంశానికి సంబంధించి, ఎందుకంటే బలవంతంగా హిందీని ఇన్ఫాక్ట్ మా మీద రుద్దద్దు అంటూ కూడా ఇటు తమిళనాడు లాంటి రాష్ట్రాలు మరి ముఖ్యంగా పెద్ద ఎత్తున గళాన్ని వినిపిస్తున్న ఈ నేపథ్యంలో హిందీ భాషను నేర్చుకోవడం కూడా ముఖ్యమంటూ నారా లోకేష్ చెప్పిన అంశాన్ని ఎలా చూడాలి, దీనికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళబోతోంది టీడీపీ? కొంత ఆంధ్రప్రదేశ్ లో కూడా చర్చ అయితే జరుగుతుంది. నారా లోకేష్ కూడా హిందీని మన మీద రుద్దే ప్రయత్నం చేసి మిగతా భాషల్ని తక్కువ చేసే ప్రయత్నం కాదు. మనకి ఉన్న తెలుగు, ఇంగ్లీష్ అనేది కంపల్సరిగా ఆ ప్రయత్నం అయితే చేయాలి. హిందీ నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు కానీ దాని మీద పెద్ద ఎత్తున మన మీద ఏదో గుర్తు మీద కత్తి పెట్టి హిందీ నేర్చుకోవాలనే ప్రయత్నానికి మాత్రం వాళ్ళు కూడా పెద్ద యాక్సెప్టెన్సీ కనపడడం లేదు. బహుశా చూడాలి రాబోయే రోజుల్లో లోకేష్ అయితే చాలా కీలకమైన నిర్ణయాలు విద్యాశాఖలో తీసుకుని పోతున్నారు. నిన్న మొన్న కూడా 175 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అందరినీ కూడా కలిపి ఆయన విద్యాశాఖలో తీసుకోబోతున్న విప్లవాత్మకమైన మార్పుల మీద కూడా ఆయన పెద్ద ఎత్తున దాదాపుగా 3-4 గంటలు ఒక రివ్యూను కూడా చేసిన పరిస్థితి. కాబట్టి కొంత తాను ఏం చేయబోతున్నాడు అనే దాని మీద ఆయన పక్క ఒక ఐడియా ఉంది. దాని ప్రకారమే ముందుకు వెళ్తారనేది ఆయన చాలా క్లారిటీలో ఉన్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది.